స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు వద్దు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. చిరుతను పట్టుకునేందుకు 50 మంది సిబ్బందితో 9 బృందాలు రాత్రి పగలు గస్తీ. శాఖ పరంగా ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు, కొత్త బస్సులు ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్ దొడ్డి. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, వెంకటరాజు. వర్తకుల సంక్షేమానికి కృషి అభినందనీయం మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్. చిత్రంలో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని, తప్పుడు సందేశాలకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం స్థానిక జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం నేచురల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్కు వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకొని నేషనల్ ఫారెస్ట్లో వదిలే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులు 50 మంది సిబ్బందితో 9 బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారని అన్నారు. ప్రజలందరూ అటవీశాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న ఫేక్ మెసేజ్ను చూసి ఎవరూ భయపడవద్దని అన్నారు. ఏదైనా సంఘటన జరిగితే శాఖ పరంగా ఉన్నతాధికారులు జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని అందిస్తారని అన్నారు. కొంతమంది ఆకతాయిలు ప్రజలను భయాందోళన చేసే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను పెడుతున్నారని, అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతి త్వరలోనే చిరుతను పట్టుకునే విధంగా అటవీశాఖ అధికారులు చర్య చేపట్టారని, ప్రజలెవరూ వదంతులు, ఫేక్ న్యూస్ను నమ్మవద్దని చెప్పారు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఎవరినైనా వెంట తీసుకుని వెళ్లాలని, ఇంటి బయట విద్యుత్ దీపాలు వెలుగు ఉంచాలని, చీకటి ప్రదేశాలకు వెళ్లవద్దని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లేన్ స్క్వాడ్ డిఎఫ్ఓ ఏ త్రిమూర్తుల రెడ్డి, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ హెచ్ హిమా శైలజ తదితరులు పాల్గొన్నారు. నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం. ఏదైతే గత 3 డేస్గా లెపర్డ్ ఏదైతే నేచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో, ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళీ న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది, పురోగతి ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది. అధికారులందరితో కూడా చర్చిస్తామన్నాం. దీని మీద ఒక 9 మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. డే ఇన్ డే అవుట్, రాత్రి పగలు సుమారు 50 మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు. వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా నేచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఆలోపు ప్రజల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ని కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే, ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి.
ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి. అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వాటిని నమ్మవద్దు. ఏదైనా సరే ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది జరిగింది, యానిమల్ ఈ విధంగా దాడి చేసింది, ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు. అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్షార్హులు అవుతారు. కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలోని మనం అందరం కూడా చట్టం దాని పని చేసే పరిస్థితుల్లో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనులు చేస్తా ఉన్నారు. అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఆలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం, అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఏదైతే జాగ్రత్తలు తీసుకుని అలాగే ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయా డిపోలకు కేటాయించిన 23 కొత్త బస్సులను ఆదివారం ఆయన రాజమహేంద్రవరం డిపో వద్ద ప్రారంభించారు. వీటిలో ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. కాకినాడ జిల్లాకు 11, కోనసీమ జిల్లాకు 6, తూర్పుగోదావరి జిల్లాకు 3, ఏలూరు జిల్లాకు 3 బస్సులు కేటాయించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 1400 బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వీటిలో 600 బస్సులను ప్రారంభించామని అన్నారు. 3 నెలల్లో మిగిలిన వాటిని ప్రారంభిస్తామని అన్నారు. కాలం చెల్లిన బస్సులను దశల వారీగా తొలగించి కొత్తవి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పట్టణాలు, పల్లెలను అనుసంధానం చేసే సర్వీసులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. బస్సు ప్రమాదాల నివారణ, ఆర్టీసీ సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని అన్నారు. వాళ్ళకి అలాగే వాళ్ళ హెల్త్ విషయంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని పోతున్నాం. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ రోజు ఉన్న ఆ ముఖ్యమంత్రి అయితేనేం, ఆ మంత్రులైతేనేం ఏపీఎస్ఆర్టీసీ యొక్క స్థలాలపైన ఉన్న మక్కువ ప్రయాణికుడికి, కార్మికుడి మీద చూపలేదు ఆ రోజు ఆ కరుణ. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకుంటూ రేపు వచ్చే 5 సంవత్సరాల్లో పూర్వం ఏ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదో ఆ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దానిలో భాగంగానే 1400 చిలుకు బస్సులను మేము జాగతికి అంకితం చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సుమారు 600 బస్సులను ప్రారంభించడం జరిగింది. రాబోయే 3-4 నెలల్లో కూడా మిగతా బస్సులను కూడా రోడ్లపైకి తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే సోదరులారా ఒకటి గమనించండి, ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది రాబోయే కాలంలో నాణ్యమైన సేవలు అందించేదానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రాబోయే కాలంలో వచ్చే బస్సులని పూర్తిగా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను కూడా తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణికులకు ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే భాగంగానే మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అలాగే ప్రమాదాల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ఒక కొలబద్ద ఉందండి. బస్సులు ఫిట్మెంట్ విషయానికి వస్తే 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తిప్పకూడదని మాకు ఏపీఎస్ఆర్టీలో సిస్టమ్ ఉంది. ఇప్పుడు అవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది. అవన్నీ స్క్రాప్కు పోతున్నాయి. అలాగే ఒక బస్సు మేము తీసేయడంతో
మరొక బస్సును కూడా కొనుగోలు చేసేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ అంటారు, ఆ రీప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. వర్తకుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం సాయంత్రం మెయిన్ రోడ్లో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవనం ప్రారంభోత్సవం, వజ్రోత్సవ వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత సుమారు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన ఛాంబర్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సమావేశపు మందిరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వర్తకుల సమస్యల పరిష్కారానికే కాకుండా ఛాంబర్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. అన్ని విధాలుగా తమ సహకారం అందిస్తామని అన్నారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఛాంబర్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవ్వార్, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజ, పలువురు ఛాంబర్ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నాశనం అయిపోయిన పరిస్థితి చూసాం. నిజంగా ఇందాక వాసు గారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గం అని చెప్పారు. కానీ పక్క నియోజకవర్గం అయినా మా నియోజకవర్గంలోనే మీ అందరికీ 90% అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరం గమనించాలి. ఎందుకంటే మీ పాప నుంచి నా నియోజకవర్గంలో ఉండే, మీ ల్యాండ్స్ అన్ని కూడా నా నియోజకవర్గంలో ఉండే, కస్టమర్ కాదు కస్టమర్ కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. మీ యొక్క సేవకులు, మీ సిబ్బంది అంతా కూడా నా నియోజకవర్గంలో ఉన్నారు. అంటే మీ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మనం 2 పెద్దగా భావించాలి రాజమండ్రి నగరానికి, వ్యాపార రంగానికి. కస్టమర్లు కావాలి, సేవలు కావాలి. ఇక్కడ వీళ్ళు వ్యాపార సంస్థలు పనిచేసే ప్రతి సిబ్బంది 90% రాజనగరం నియోజకవర్గం నుంచి వస్తారు. ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి తమ ప్రభుత్వం పాపులర్ ప్రభుత్వం కావాలి, విపరీతంగా నిధులు కావాలి, ప్రజల్లో మన్ననలు పొందాలి. జిఎస్టీ తర్వాత ఆ రోజున కూడా మేము చట్టం చేసేటప్పుడు కూడా కేవలం సంవత్సరానికి ఒక 2 లక్షల కోట్లు మాత్రం ఆదాయం వస్తాయనుకున్నారు. 2 లక్షల కోట్లు మాత్రం అన్నారు. స్లాబులు 2 అన్నారు. కానీ వాళ్ళు 4 స్లాబులు చేశారు. దానివల్ల ఇబ్బంది ఉంది. ఏంటంటే ట్యాక్స్ సింప్లిఫై చేసి వ్యాపారస్తులు సగౌరవంగా కట్టేలాగా. ఎప్పుడైతే వాలంటరీ డిస్క్లోజర్ అన్నారో అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు భారీగా. జిఎస్టీ వాళ్ళు 24 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. 2 లక్షల కోట్ల నుంచి 24 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిపోయింది. ఆ ఆదాయం రాష్ట్రాలకు రావటంలా. మేము కూడా మొత్తుకున్నది ఏంటంటే వాటా ఖండంగా ఎప్పుడైతే జిఎస్టీ పెరిగిందో దానిలో రాష్ట్రాలు కూడా ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని మేము. వైకాపా ప్రజా ప్రతినిధులు అధికారంలో ఉండగా 5 ఏళ్లలో శ్రీలంకగా పిలువబడే రాజీవ్ నగర్ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించింది లేదని, బహుశా 45వ డివిజన్లో శ్రీలంక అనే ప్రాంతం ఉన్నట్టు కూడా వారికి కనీసం తెలియదేమోనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సదరు డివిజన్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీట మునిగిన శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల్లోని సుమారు 70 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ ఆయిల్, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధ, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాలను త్వరలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి అభివృద్ధికి వర్షాలు, వరదలు కారణంగా నేటి మునుగుతున్న ఈ ఏరియాలో సంపు, డ్రైన్ నిర్మించినప్పటికీ ఇక్కడ వర్షాకాలంలో వరద ముంపు తగ్గలేదని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మేము తరచూ ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వారి సంక్షేమానికి వ్యక్తిగతంగా సహకారం అందించడంతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించేవారమని అన్నారు.
గత ప్రభుత్వంలో నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆ దిశగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నేడు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న మీ అందరికీ ఇళ్ల పట్టాలని అందించే బాధ్యతను చేపట్టనున్నామని వెల్లడించారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపుకు గురవుతున్న ఈ ప్రాంతాన్ని గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ సంక్షేమాన్ని కోరుతూ ముంపుకు గురైన 23 కుటుంబాలకు 70 మంది ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులైన 25 కేజీల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో ఉల్లిపాయలు, 1 కిలో బంగాళదుంపలు, 1 ఆయిల్ ప్యాకెట్టు మందులు పంపిణీ చేసి మీకు అండగా ఉంటున్నామని అన్నారు. ముంపునకు గురైన ఈ ప్రాంతంలో నిలువ ఉన్న నీటిని 3 మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు తోడిస్తున్నామని అన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులు అందించడం జరుగుతుందన్నారు. నమస్కారం తెలియజేస్తూ శుభవార్త. 20 సంవత్సరాల నిరీక్షణ మీ అందరిది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అడిగేవారు నన్ను, పట్టాల సమస్య తీర్చండి అని. 20 సంవత్సరాల తర్వాత ఈరోజు మీ పట్టాల సమస్య అన్నది ఒక కొలిక్కి వచ్చింది. అతి దగ్గరలో మీ అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. 20 సంవత్సరాల నిరీక్షణ. అసలు మీ అందరూ కూడా అర్హులైనా, అసలు ఇక్కడ ఉండడానికి మీకు హక్కు ఉందా, అనేకమైన ప్రశ్నలు ఉండేవి. ప్రతిసారి మేము వచ్చినప్పుడు 1 పట్టాలు, 2 నీట మునిగేది. నీట మునుగుతా ఉందని చెప్పి ఇంజనీరింగ్ వారి సహకారంతో పక్కన డ్రైన్ కట్టాం. డ్రైన్ కట్టినా మనకి ఆ సమస్య పరిష్కారం కాల. సంపు కట్టించాం, డ్రైన్ కట్టించాం. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు బాగా ఎక్కువైపోయింది ముంపు. ఈ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు నీట మునిగినా మేము మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. కొంతమందికి సహాయం అందించేవాళ్ళం వ్యక్తిగతంగా. మీ సమస్య ఉందంటే మీ దగ్గరికి వచ్చి మేము నిలబడేవాళ్ళం. కానీ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? ఏనాడైనా కనబడ్డారా? అసలు ఆ రాజమండ్రి ప్రజలకు కూడా తెలీదు ఇక్కడ ఇలాంటి ఒక ప్రాంతం ఉందని, ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారన్నది రాజమండ్రిలో ప్రజలు చాలామంది తెలియదు. మేము శ్రీలంక అంటే ఆ శ్రీలంక దేశం అనుకుంటుంటారు చాలామంది. కానీ ఇది రాజీవ్ గాంధీ నగరం. దీన్ని శ్రీలంక అని ముద్దుగా పిలుచుకుంటా ఉన్నాం అన్నది చాలామంది తెలీదు. నేనే వినాయక చవితికో లేకపోతే ఇక్కడ మనమే ప్రతిష్ఠించుకున్నాం వినాయకుడి గుడికో లేకపోతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు మా వారు అక్కడ మీడియాలోనే శ్రీలంకకి 45వ వార్డులో వెళ్ళారు కొయ్యలరావణ గారితో అంటే అప్పుడు అందరికీ అర్థం అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు నీట మునిగినప్పుడు ఆ మట్టిలోనే నేను నడిచా, మీతోటే ఇక్కడ తిరిగా, మెడికల్ క్యాంపులు పెట్టించా. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఈ డ్రైన్ విషయంలో పట్టించుకోలేదు. మీకు ఏనాడైనా సరే ఇలా నీట మునిగినప్పుడు నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చారా? ఏనాడే అవలా. ఎంతసేపు బాగున్న వైపు నగరాన్ని అక్కడే ఈట్ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, హ్యాపీ స్ట్రీట్లు ఎట్టుకున్నారు, డివైడర్లు వేసుకున్నారు, వాళ్ళ ఎస్టేట్లకి దారులు వేసుకున్నారు. ఇటువైపు పట్టించుకున్న దాఖలాలే లేవు. బడుగు బలహీన వర్గాల పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మేము గుర్తించి ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం. మీ సమస్యను పరిష్కరిస్తాను ఆనాడే హామీ ఇచ్చున్నాను. ఈరోజు ఆ హామీకి అనుగుణంగా మీ 20 సంవత్సరాల నిరీక్షణ అతి దగ్గరలో మీ అందరికీ కూడా పట్టాలు కలెక్టర్ గారి సహకారంతో అవుతా ఉందని కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఎన్డీఏ కూటమి మీ అందరికీ కూడా పట్టాలు దగ్గరలోనే ఇవ్వబోతా ఉంది. మనం 20 సంవత్సరాల నుంచి పట్టాలని చెప్పి మనం ఎంత ప్రయత్నించినా మనం ఆ నెంబర్ దొరకలేదు, ఇరిగేషన్ వాళ్ళు అడగాలి, లేకపోతే పబ్లిక్గా అడగాలి, లేకపోతే ఎన్సీపీ వాళ్ళని అడగాలని చెప్పి మనకు ఆ సర్వే నెంబరే దొరకదు. ఇప్పుడు వరకు పట్టాలు ఇవ్వాలి మనకి ఎవరికి. బాగా ఆలోచించండి. మన వాసి గారు వచ్చి 3 నెలల్లోనే మొత్తం రికార్డ్ అంతా బయట తీయించి అన్నీ చేసి మనకు పట్టాలు రెడీ అయిపోతున్నాయి. కలెక్టర్ గారికి అన్ని సంతకాలు కట్ట అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి మనకి 5 సంవత్సరాల నుంచి బాగా ముందు 5 సంవత్సరాలు మనకి ఇంతలా రాల వాటర్.
మనం ఎప్పటికప్పుడు గొయ్యి ఖాళీ చేయించుకునే వాళ్ళు గొయ్యి నిండిన దాని మీద వాటర్ వచ్చేది కాదు. మన 5 సంవత్సరాలు మోటార్లు వేయకపోవడం మనం చెప్పినా ఎవరు ఇనివారు కాదు అసలు. అందుకని బాగా ములిపోయి బాగా వాటర్ ఎక్కువ అయిపోయింది. దాని మీద ఎప్పుడైనా మన గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయి మనకి 5 సంవత్సరాల్లో? మనం ఎవరినో పోజిస్తే లేదా మనం ఎవరినో అడిగి లేదా ఉచ్చుకోవడమే తప్ప మొట్టమొదటిసారి మనకి శ్రీలంక గవర్నమెంట్ నుంచి వచ్చి ఈ అన్ని వాసు గారు రప్పించారు. కలెక్టర్ గారితో మాట్లాడి, సబ్ కలెక్టర్తో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి అవన్నీ ఎవరైతే మనకు పని చేస్తున్నారో అందరినీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం అర్థమైందా? మన ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు రాజీవ్ గాంధీ గారు శ్రీలంకనే ఇక్కడికే వచ్చేవారు. ఇప్పుడు మనం 42 వార్డుల్లో మన వార్డు తిరిగినంత ఆయన ఏ వార్డు తిరిగి ఉండరు అసలు. అర్థమైందా? మీరందరూ అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు మనకు పట్టాలు కూడా వచ్చేస్తున్నాయి మీ అందరికనే. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్ గారు, వాసు గారు, ఆదిరెడ్డి వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి మన 45వ వార్డు రాజీవ్ గాంధీ నగర్కి ఎంతో సేవ చేస్తున్నారు. ఆ అధికారులందరికీ కూడా మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్థానిక శ్యామలా నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 50వ నవరాత్రి మహోత్సవాలను రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ ఆలయంలను సందర్శించుకున్నారు. ఆలయ పురోహితులు బాదంపుడి చంద్రశేఖర్ శర్మ, వారణాసి మాణిక్య శర్మ, సుబ్బారావు శర్మ, శేషాచార్యులు ఫణీల నుంచి వేద ఆశీర్వచనములు పొందారు. గత 50 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్సవ మహోత్సవాల గురించి తెలుసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏరుకొండ శ్యామసుందర్రావు ఆలయ విశిష్టత గురించి తెలియపరిచారు. ఆలయ కమిటీ పెద్దలు అల్లు బాబీ, గోగు రాజారావు, గజ్జరపు వీర హనుమాన్, ఏరుకొండ తాతారావు, గోగు జగన్నాథం, జయశ్రీ, ఏరుకొండ రాజారావు, ఏరుకొండ వెంకటేష్, గోగు స్వామి, రేణుకాదేవి, గజ్జరపు వెంకటేశ్వరరావు, గాదిరెడ్డి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. नमस्ते भवाय नमः, वामदेवाय नमः, ज्येष्ठाय नमः, महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. 4 రోజులు ఇంట్లో ఉంటుండే నేను ఆయనతోటి. మీరు చిన్నవాళ్ళు వెంకటేశ్వరతో బాగా వచ్చేవండి. వచ్చాను నేను. అది అసలు సంగతి అదండి. साई सर्वदेवता अनुग्रह महादेवता सर्वदेवता साई सर्वदेवता आवाहन देवता प्राण नमस्कार परब्रह्म सर्वदेवता
చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దని, ఎవరైనా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్ భరణి ఓ ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, భయపడవద్దని అన్నారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రులు చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లవద్దని అన్నారు. ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో ప్రహారా కాస్తున్నారని అన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాయని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్లు చూసిన వారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని అన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరారు. ఇప్పుడు యాక్చువల్లీ లెపర్డ్ గురించి మనం ఈ లెపర్డ్ పర్టిక్యులర్ యానిమల్ ఇక్కడ రాజమహేంద్రవరం చెప్పాలంటే మీరు క్యాటిల్, గోటు ఇది ఏది కూడా ఒక్క అటాక్ కూడా మేము వినట్లేదు. అన్ని ఫామ్ మనం అడుగుతున్నాము. ఇప్పుడు దాకా యానిమల్ పైన దట్ ఈస్ హ్యూమన్ రైజ్ చేస్తున్న డొమెస్టిక్ పైన ఏ ఒక్క అటాక్ కూడా మనం వినట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే హెవీ అవైలబిలిటీ ఆఫ్ మనకి పంది పాపులేషన్ అనేది దివాన్ చెరువు ఆర్ఎఫ్ దీని లోపల కూడా మనకి ఎక్కువ ఉంది. దానివల్ల దానికి ప్రే బేస్ సఫిషియెంట్గా ఉండొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై అది బయట వచ్చి ఒక క్యాటిలో, గోటో ఇంకా అటాక్ చేయట్లేదు. అది ఇన్ఫర్మేషన్. అండ్ యూజువలీ పంది చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది అనేది కూడా మేము అనలైజ్ చేసాము. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అది ఫారెస్ట్ లోపలనే మళ్ళీ వస్తుంది. ఉండొచ్చండి, దేర్ ఇస్ అ హై పాసిబిలిటీ. ఎందుకంటే అక్కడ పగ్మార్క్స్ ట్రేస్ చేస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది. మళ్ళీ అది ఫారెస్ట్ లోపలనే డ్రాగ్ చేసి వెళ్ళుంటుంది. ఎస్, ఆల్రెడీ హైవేకి అలర్ట్ చేసాము. హైవేలో సీసీటీవీ కెమెరా కూడా అడుగుతున్నాము. నెక్స్ట్ మా స్టాఫ్ కూడా పెట్రోలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు డిఫరెంట్ ప్లేసెస్లో. అండ్ హైవే అనేది మనకి మోస్ట్ యాక్సెస్ టైంలో లేదు. ఇట్ ఈస్ డ్యూరింగ్ నైట్ టైమే జరుగుతుంది. దానివల్ల ఇంకా కొద్దిగా మానిటరింగ్ అక్కడ కూడా ఇంక్రీజ్ చేశాము. సో దట్ వీ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ మూవ్మెంట్ ఇలా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా 524.18 హెక్టర్స్, 534.18 హెక్టర్స్. ఎస్, ఫారెస్ట్ లోపల స్టాఫ్ తిరుగుతూ ఉంటారండి, ఎప్పుడు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు ఏం చేశామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒకరుగా తిరగకూడదు కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము. ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలొకేట్ చేశాము. వాళ్ళ అన్ని చోటు వాళ్ళకి అలొకేట్ అయిన లొకేషన్ మొత్తం పెరాంబులేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తుంది. అప్పుడు పందిని ఖచ్చితంగా తింటుందండి, పందిని ఖచ్చితంగా తింటుంది. ఆర్ఎఫ్ లోపలనే తింటుంది. స్మెల్ వస్తుంది మీకు. ఇప్పుడు ఆకాశవాణి ఉంది కదా, అక్కడి నుంచి పంది వచ్చింది కదా, వీఆర్ గెటింగ్ స్ట్రాంగ్ స్మెల్స్. మనం ఫీల్డ్ లోపల వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. మీరు చెప్తున్నది ఇఫ్ ఇట్ అటాక్స్ అ బిగ్ క్యాటిల్ ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ మీల్. అప్పుడు ఏమి అటాక్ చేసిందో అది మైన్లీ టైగర్ బిహేవియర్ అలా ఉంటుంది. టైగర్ బిహేవియర్ ఎలా అంటే ఒకటి హంట్ చేస్తుంది, నెక్స్ట్ డే అక్కడే అదే మీట్కి వచ్చి మళ్ళీ తింటుంది అని మనం వెయిట్ చేస్తాం. లెపర్డ్ ఇట్స్ గోయింగ్ ఫర్ అ స్మాలర్ ప్రే ఇక్కడ. అండ్ పిగ్ అనేది ఇట్స్ వెరీ స్మాలర్ సైజ్. సో మళ్ళీ అదే ప్రేకు రావాల్సి అది అలా మనం చూడట్లేదు. ఇప్పుడు దాకా మనం చూసింది ఆకాశవాణి దగ్గర నుంచి వచ్చింది. వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ స్మెల్. నెక్స్ట్ డే అక్కడ డీకే అవుతున్నది. సో దాని మీల్ అక్కడే కంప్లీట్ అయింది. స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 174 ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పెన్నుల పూజ చేయగా రాత్రికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు.
ఆయా కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోదకార్చన, 11వ తేదీ ఉదయం 8 గంటలకు గణపతి హోమం, గరిక పూజ, అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు గణపతి కళ్యాణం జరుగుతాయని అన్నారు. 12వ తేదీ ఉదయం 7 గంటలకు చందనాభిషేకం, ఉదయం 9 గంటలకు పల్లకీ సేవ, సాయంత్రం 7 గంటలకు డాన్స్ బేబీ డాన్స్ ఉంటాయని అన్నారు. 13వ తేదీ ఉదయం 9 గంటలకు కుంకుమార్చన, 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీరామ సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు నిమజ్జనం ఉంటాయని అన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతుమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్ సోహన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రెండోసారి సకల జీవరాశులు కూడా పశుపక్షాదులంతా కూడా చక్కగా ఉండాల్సిన పరిపాలించాలి అని చెప్పి రెండోసారి స్వామి సమర్పించాక అలాగే మూడోసారి ఏ విధంగా చెప్తున్నారంటే యజ్ఞానం ఎక్కడైతే చక్కగా జరుగుతాయో లోపలంతా కూడా సురక్షితంగా ఉంటుందా అందుచేత చక్కగా యజ్ఞాన్ని చక్కగా జరిపించాల్సిన అని చెప్పి మూడోసారి సమర్పించాక మరి నాలుగోసారి ఏ విధంగా చెప్పారంటే ధర్మం నాలుగు పాదాత్మకంగా విధంగా చేయాల్సిన అని చెప్పి నాలుగోసారి సమర్పిస్తున్నారు. ఇప్పుడు మూడు సార్లు సమర్పించాము, నాలుగోసారి సమర్పిస్తున్నారు. చేశారు. అలాగే కలంబరాన్ని సమర్పించేటప్పుడు కూడా అమ్మవారికి చెప్తున్నారు స్వామి స్వామివారు ఆ విధంగా స్వామికి అమ్మవారికి విన్నపం చేస్తూ సంతకాలే ప్రజాపతి ప్రజా స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో గల వజ్ర గణపతి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పేరకం వెంకట సీతారాం అనంతలక్ష్మి, పొత్తూరి వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలో వజ్ర గణపతి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం పేరకం వెంకట సీతారాం అనంతలక్ష్మి, పొత్తూరి వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రహకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరణ, పిల్లి నిర్మల, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితర ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సత్యకృష్ణ జానకి రామ భజన మండలి మాధవి మేడం ఆధ్వర్యంలో భక్తి గీతాలతో భజన కార్యక్రమం జరిగింది. ఆలయ మందిరం నిత్య పురోహితులు ముదుగంటి స్వామినాథం బుజ్జి ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పొత్తూరు ఎద్దిరా సంపత్ కుమార్, సిరిదే ధన వెంకటేశ్వరరావు, కసమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్, విఠల్ మోరే తదితరులు పాల్గొన్నారు. ब्राह्मण्याय नमः ब्रह्मणस्पतिये नमः जयशिलाय नमः दुर्गतिये नमः गोलपालये नमः गिरिगिरिये नमः गोटलये नमः हारके नमः ब्रह्माय नमः मनोमय नमः वैमुख्यहत दैत्यश्रिये नमः महानाय नमः गुणिने नमः नादप्रतिष्ठाय नमः स्वरूपाय नमः सर्वनेत्रादिवासाय नमः
नमः वायुकेलकाय नमः विपश्चिद्वर अनुराधाय नमः नादोन्नाथन भिन्न बलाचिते नमः व्यात्राजिनांबराय नमः विद्याशंकरणाय देवदात्रे नमः दैत्यप्रवर्तनाय नमः शंभु स्वस्वमी भवाय नमः यज्ञगायाय नमः महानादाय नमः गिरिवर्षिणे नमः सुभक्कुचित्रे नमः ओम चित्योमपकराय नमः ओम तस्यसिरोहाय नमः जगज्जन्मस्य स्थिति संहारकाय नमः ब्रह्म विद्यामलोत्कट अन्नबोधराय नमः कुक्षि यक्ष गंधर्व किन्नर मानुषाय नमः पृथ्वीकटये नमः यज्ञेति स्वरूपराय नमः पूजावारि निवारते नमः प्रतापिनिवृत्ताय नमः सत्या नित्या भक्तश्रेयाय नमः सविघ्न नाशिनी पीठाय नमः सर्वशक्त्या अजाश्रयाय नमः लिपि पद्मेन वक्षसे नमः बृहद्भुजाय नमः पेनस्कन्धाय नमः बम्बुगण्डाय नमः लम्बोष्ठाय नमः लम्बनाष्टाय नमः వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు వద్దు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దు. చిరుతను పట్టుకునేందుకు 50 మంది సిబ్బందితో 9 బృందాలు రాత్రి పగలు గస్తీ. శాఖ పరంగా ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు, కొత్త బస్సులు ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్ దొడ్డి. ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, వెంకటరాజు. వర్తకుల సంక్షేమానికి కృషి అభినందనీయం. మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్. చిత్రంలో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.